Namaste. Welcome to Square Talks. I would rather wake up in the middle of nowhere than in any city on earth అని చెప్తున్నారు. ఎవరు అంటే స్టీవ్ మెక్ క్వీన్. ఈ కోట్ వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? మీనింగ్ ఏంటి? ఈ మాటలు ఎందుకు స్టీవ్ అన్నారు అనేది ఒకసారి చూద్దాం. నిజమైన స్వేచ్ఛ, ట్రూ ఫ్రీడమ్ అనేది దాని గురించి నిజమైన స్వేచ్ఛ గురించి చెప్తూ ఆ కాంటెక్స్‌లో ఈ పదాలు చెప్పడం జరిగిందనమాట. నగరం ఇచ్చే సౌకర్యాల కంటే ఎవరూ లేని చోట దొరికే స్వేచ్ఛే మిన్న అని ఆయన భావన. ఎవరు? స్టీవ్ మెక్‌క్వీన్ అనే అతడు తన కోట్ ద్వారా ఏం చెప్తున్నారంటే, నగరం ఇచ్చే సౌకర్యాల కంటే ఎవరూ లేని చోట దొరికే స్వేచ్ఛే మిన్న అని ఆయన భావన. నగరంలో మనకు దొరకందేముంటుంది? పొద్దున్న లేస్తే మన నోట్లో పెట్టుకొని పళ్ళు కడుక్కునే టూత్ బ్రష్ దగ్గర నుంచి, రాత్రి పడుకునే ముందు మనం ఆర్పేసి పడుకునే బెడ్ ల్యాంప్ వరకు నగరంలో అన్నీ ఉంటాయి. మనకు రకరకాల రోగాలు రావడానికి కారణమయ్యేవి ఉంటాయి. రోగం వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రపంచ నగరాల్లో, మహానగరాల్లో అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటాయంటే అర్థం ఏంటంటే అన్నీ ఉంటాయని కాదు. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతుంది. ఆ మిస్ అయ్యేది ఏంటి అంటే, మా నగరాల్లో లోపించేది ఏంటి అంటే స్వేచ్ఛ. అన్నీ ఉంటాయి. కానీ ఆ అన్నీ మనల్ని చుట్టుముట్టేసరికి మనకు స్వేచ్ఛ పోతుందనమాట. ఉదాహరణకి ఒక మనిషి 5 లేదా 10 కిలోల కాస్ట్‌లీ బంగారము, మణులు, ప్రెషియస్ స్టోన్స్ అన్నీ పెట్టి 5 కిలోల బరువైన నగలు ఒంటి మీద వేసుకుంటే, ఆ మనిషికి చాలా అట్రాక్షన్ వస్తుంది. అందరూ చూస్తారు. అలాగే అందరూ గుర్తిస్తారు. అందరూ కూడా ఆ బంగారాన్ని లేదా ఆ నగల్ని, ఆ వజ్రాల్ని, మణుల్ని అన్నిటిని కూడా చూసి ఆశ్చర్యపోతారు. గొప్పగా చూస్తారు. కానీ అతనికి మిస్ అయ్యేది, ఆ వ్యక్తికి ఆడ లేదా మగ, ఆ నగలు ధరించిన వాళ్ళు మిస్ అయ్యేది ఏంటి అంటే, నగలొస్తున్నాయి కానీ ఆ నగలు వేసుకోవడం వల్ల నిరంతరం ఆ నగల గురించి ఆలోచిస్తూ నగలని కాపాడుకోవడము, నగలని సరిచేసుకుంటూ ఉండడంలో భాగంగా ఏం మిస్ అవుతామంటే స్వేచ్ఛ మిస్ అవుతాం. ఫ్రీగా అటు ఇటు కదలలేము. అటు ఇటు హ్యాపీగా కూర్చోలేము, నడవలేము, తిరగలేమనమాట. ఇదే పరిస్థితి డబ్బు విషయంలో కావచ్చు, పేరు విషయంలో కావచ్చు, పదవి విషయంలో కావచ్చు, అన్నిట్లల్లో కూడా స్వేచ్ఛ పోతూ ఉంటుందనమాట. అందుకనే నేను నగరంలో ఉండను, ఇంకెక్కడైనా సరే ఉంటానని జెప్పి స్టీవ్ మెక్‌క్వీన్ అంటున్నారు. అయితే ప్రకృతి ఒడిలో అంటే బ్యాక్ టు నేచర్, తిరిగి మనం ప్రకృతిలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఈ కోట్ ద్వారా మనకు తెలుస్తుందనమాట. మనుషులు నిర్మించిన కాంక్రీట్ అడవుల కంటే ప్రకృతి సిద్ధమైన నిర్జన ప్రదేశాలే మనశ్శాంతిని ఇస్తాయని ఆయన నమ్మకం. ఇది థియరీగా చెప్పుకున్నప్పుడు చాలా బావుంటుంది. బట్ ప్రాక్టికల్‌గా అమల్లోకి తేవడానికి చాలా కష్టం. అంటే మనం అనేక దశాబ్దాలు, అనేక శతాబ్దాలుగా సంఘ జీవితానికి అలవాటు పడిపోయినాం. మన చుట్టూ ఒక 10 మందో, 100 మందో, వీలైతే 1000 మందో ఉంటేనే మనం బ్రతకగలిగే స్థితికొచ్చేసాం. కానీ మనిషి నిజంగా ఇంతింత మంది మధ్యలో, అంటే ఒక మహానగరంలో ఒక 1,00,00,000 మంది జనాభా ఉంటే, ఆ 1,00,00,000 మందితో కలిసి ఉండాల్సిన అగత్యం మనిషికి మొదటి నుంచి లేదు. మనిషి యొక్క జీవ పరిణామ క్రమాన్ని చూస్తున్నప్పుడు, మనిషి ఆటవికుడుగా ఉన్నప్పుడు ఒంటరిగా కావచ్చు, లేదంటే ఇద్దరితో, ముగ్గురితో ఉండేవాడు. ఆ తర్వాత క్రమక్రమంగా వ్యవసాయము, గ్రామాలొచ్చాయి. గ్రామాలొచ్చినప్పుడు కూడా ఒక్కొక్క గ్రామంలో 500 మంది, 200 మంది, 1000 మంది లోపు ఉండేవాళ్ళు. తర్వాత పట్టణాలొచ్చాయి, తర్వాత నగరాలొచ్చాయి, ఇప్పుడు మహానగరాలొచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్, ముంబై లాంటి నగరాల్ని తీసుకుంటే, కేవలం మనం ఎక్కే ఒక లోకల్ ట్రైన్‌లోనే వందలాది మంది కిక్కిరిసి వెళ్తూ ఉంటారు. అలాగే అపార్ట్మెంట్స్ తీసుకుంటే గూడా, ఒకే అపార్ట్మెంట్‌లో వందలాది మంది ఒకరి నెత్తి మీదన ఒకరు ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే మన ఫ్లాట్ పైన ఇంకో ఫ్లాట్ ఉంటుంది. దాంట్లో 10 మంది, కింద ఓ 10 మంది. ఇలాంటివన్నీ జరగడం అనేది ప్రకృతి వ్యతిరేకం. ఈ ప్రకృతి వ్యతిరేకమైన పరిస్థితులు ఎందుకొచ్చాయంటే, మహానగరాల్లో మనం అనివార్యంగా ఉండిపోతున్నాం కాబట్టి.
కానీ నిజమైన స్వేచ్ఛ మనకు నిర్మానుష్య ప్రదేశాల్లో ఉంటుందనేది ఈ రైటర్ చెప్తున్నారు తన కోట్ ద్వారా. సిటీ లైఫ్ అంటేనే ట్రాఫిక్, శబ్దాలు, టెన్షన్‌లు వీటికి దూరంగా మిడిల్ ఆఫ్ నోవేర్. ఈ మిడిల్ ఆఫ్ నోవేర్ అంటే అడవిలోనో, ఎడారిలోనో ఉండటం వల్ల అసలైన ప్రశాంతత దొరుకుతుంది. అడవిలో ఎడారిలో ఉండగలమా అంటే ఇప్పుడున్న మన ఈ తరానికి అడవి, ఎడారి కాదు. ఒక చిన్న పల్లెటూరులో ఏ ఇంటర్నెట్ లేకుండా, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ గూడా లేకపోతే అక్కడ ఉండడమే దాదాపు అసాధ్యం. చాలా ఊహించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితనమాట. అటువంటిది ఎడారంటే నీళ్లు కూడా సరిగ్గా దొరకకపోవచ్చు. అడవి అంటే వన్యప్రాణులుంటాయి. ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటుంది. అటువంటి స్థితిలో అద్భుతంగా ఉంటుందని రైటర్ ఎందుకంటున్నారంటే, ఈయన చెప్పేది ఎక్స్‌ట్రీమ్ అనమాట. అంటే పూర్తిగా ప్రకృతితో మమేకమై జీవించాలి అనేది ఇలాంటి వాళ్ళ సిద్ధాంతం. ఇది ప్రాక్టికల్లీ ఎంతవరకు పాజిబుల్ అంటే, మనం ఎంత రిస్క్ తీసుకుంటాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత సాహసం చేయగలిగితే అంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ సాహసం, స్వేచ్ఛ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సాహసం చేసే వాళ్ళకే స్వేచ్ఛ ఉంటుంది. స్వేచ్ఛ కావాలంటే సాహసం చేయాలి. అందుకే అడవిలోనో, ఎడారిలోనో ఉండే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు సాహసం చేస్తారు. కానీ అదే సమయంలో సౌకర్యాలు, నగరాల్లో ఉండే సౌకర్యాలు, భద్రత ఇటువంటివన్నీ అక్కడ లోపిస్తూ ఉంటాయన్నమాట. హాలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఆయనకు ఆడంబరాలు, ఫేమ్ కంటే తనని తాను తెలుసుకోవడమే ఇష్టం. స్టీవ్ మెక్‌క్వీన్ అనే అతను హాలీవుడ్‌కి సంబంధించిన వ్యక్తి. సో, హాలీవుడ్ అంటే ఏంటి? పూర్తి గ్లామరు, ఎక్కడ పోయినా కెమెరాలు, ఎక్కడ పోయినా ఫ్లాష్ లైట్సు, జనాలు, అభిమానులు అంటే ప్రతి చోట గూడా వాళ్ళ చుట్టూ ఎప్పుడూ హడావుడే ఉంటుంది. కానీ ఈ స్టీవ్ మాత్రం దానికి భిన్నంగా హడావుడికి దూరంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అన్నమాట. అదే వేరే వాళ్ళకి కూడా ఆయన సూచిస్తున్నారు. సాహస ప్రవృత్తి. దీన్ని అడ్వెంచర్ అంటాం తెలుగులో. ఇంగ్లీష్‌లో అడ్వెంచర్ అంటాం. మనం ఇప్పుడే చెప్పుకున్నాం గదా! సాహసం ఉంటేనే స్వేచ్ఛ ఉంటుంది అని. ఆ సాహస ప్రవృత్తి అనేది ఇక్కడ ఉండాలి అని మళ్ళీ మనకు ప్రత్యేకంగా చెప్తున్నారనమాట. ఎక్కడో తెలియని చోట నిద్ర లేవడం అనేది ఒక సాహసం. ఆ థ్రిల్ సిటీలో దొరకదు. సిటీలో ఉంటే మనం ఇవాళ పడుకొని రేపు పొద్దున్న ఎక్కడ లేస్తామంటే మళ్ళీ అదే మన రూమ్‌లో, అదే మంచం పైన, అదే కిటికీ పక్కన, అదే కంప్యూటర్, అదే స్మార్ట్ ఫోన్ ఇలాంటివి. అంటే ఒక సిస్టమాటిక్ లైఫ్‌లో కొన్ని దశాబ్దాలు మనం గడిపేస్తూ ఉంటాం. బట్ సాహసం ఉన్నవాళ్ళు, అడ్వెంచర్ కోరుకునేవాళ్ళు వేరే వేరే చోట్లకి వెళ్తూ రకరకాలుగా అంటే ఈరోజు ఒక చోట నిద్రిస్తే రేపు ఇంకో చోట పడుకొని ఎల్లుండి పొద్దున్న ఇంకో చోట లేవడం. ఈ విధంగా ఎప్పుడూ అంటే ఒక పక్షిని తీసుకున్నా, ఒక పాముని తీసుకున్నా, అడవిలో అవి ఎలాగుంటున్నాయి, ప్రకృతిలో అవి ఎలా ఉంటున్నాయో మనిషి అలా ఉండగలిగితే నిజమైన స్వేచ్ఛను అనుభవించగలుగుతాడు. లేదంటే ఒక రొటీన్ మూస జీవితం అనేది మన మీదకొచ్చేస్తుంది. మనం ఇప్పుడు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాం. అందుకే మనిషి ఎన్ని కోట్లు ఖర్చుపెట్టి, ఎన్ని విందులు, ఎన్ని వినోదాలు చేసుకున్నప్పటికీ కూడా మనశ్శాంతి గాని, లేకపోతే ఒక థ్రిల్ గాని జీవితంలో ఉండట్లేదు. ఎందుకంటే ఈ రొటీన్‌లెస్‌లోంచి వచ్చిన సమస్య అన్నమాట. అంతేకాకుండా ఏకాంతం సాలిట్యూడ్ అని దీన్ని తెలుగులో చెప్తామన్నమాట. అందరిలో ఉన్నప్పుడు మనం ముసుగు వేసుకుంటాం. కానీ ఒంటరిగా ఉన్నప్పుడే మన నిజ స్వరూపం మనకు తెలుస్తుంది. మనిషి ప్రతి రోజు కూడా ఏకాంతంలో కొంతసేపైనా ఉండాలి. కానీ ఏకాంతంలో మనిషి ఉండగలుగుతున్నాడా అంటే, సాధారణంగా చుట్టూ ఎవరో ఒకరు ఉంటారు. ఎవరు లేని స్థితి మనకు దాదాపుగా సిటీల్లో ఈ రోజువారీ జీవితంలో రెగ్యులర్ రొటీన్ లైఫ్‌లో దొరకదు. ఒకవేళ దొరికితే మనం అది ఏకాంతం అనుకోవట్లేదు. ఒంటరితనం అనుకుంటున్నాం. ఇక్కడ తేడా ఏంటంటే, ఏకాంతం అనేది ఒక పాజిటివ్ థింగ్. ఒంటరితనం అనేది నెగెటివ్ థింగ్. ఏకాంతం మనం ఇష్టపడి మన మీద ఆపాదించుకునేది. ఒంటరితనం అనేది తప్పనిసరి అయ్యి భరించేది. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ఇంకెవ్వరు లేని ఒక సెల్‌లో పడేసి, జైల్‌లో పెడితే అతడికి ఎదురైన దాన్ని ఏమంటారు? ఒంటరితనం అంటారు. కానీ ఒక వ్యక్తి తన ఇల్లు, వాకిలి అన్నీ వదిలేసి అడవికి పోయి ఓ చెట్టు కింద ధ్యానంలో కూర్చుంటే దాన్ని ఏకాంతం అంటారు. ఎందుకంటే రెండో వ్యక్తి అడవికి వెళ్ళింది తన ఇష్టంతో కోరుకొని వెళ్ళాడు. అదే మొదటి వ్యక్తి జైల్‌లో బలవంతంగా పెట్టబడ్డాడు. కాబట్టి మనం ఏకాంతాన్ని అలవాటు చేసుకోగలగాలి.
ఏకాంతాన్ని ఒకసారి అలవాటు చేసుకుంటే అనేక మంది మధ్యలో ఉన్నప్పుడు కూడా మనం మనతో మనం మాట్లాడుతూ, మనతో మనం గడుపుతూ ఏకాంతంగా ఉండగలుగుతాం. ఇది అలవాటు చేసుకుంటే వచ్చేది. అలాగే నిజంగా కావాలి అనుకున్నప్పుడు మనం ఈ నగరాలు, పట్టణాలు అన్నీ వదిలేసి ఏ చిన్న కుగ్రామానికో, ఇంకా కాదంటే ఏ అడవికో, ఎడారికో వెళ్ళి అక్కడ ఒక్కరమే ఉండగలిగే స్థితి రావాలి. అంత సాహసం చేయగలిగినప్పుడు అంతే సాహసానికి తగ్గట్టుగా మనకు నిజమైన స్వేచ్ఛ అంటే అనుభవంలోకి వస్తుందనమాట. డబ్బు, హోదా ఇచ్చే భోగాల కంటే బయటి ప్రపంచంలో తిరగడం వల్ల వచ్చే అనుభూతే గొప్పదని ఈ కోట్ చెబుతుంది. మెటీరియలిస్టిక్ లైఫ్ ఇదొక పెద్ద ట్రెండ్ అన్నమాట. మనము ఒక 200 సంవత్సరాల కిందకి వెళ్తే, 100 సంవత్సరాల కిందకి వెళ్ళినా సరే ఇంత మెటీరియలిస్టిక్‌గా ఉండేవాళ్ళు కాదు. అంటే ప్రతీదీ పదార్థంతో నిండిపోతుంది. మరి యదార్థం ఎటుపోయింది అంటే పదార్థాలలో కొట్టుకుపోతుంది. పదార్థాల మాటున కింది పొరల్లోకి వెళ్ళిపోతుంది. యదార్థం అంటే ఏంటి? మనిషి లేవడం, ప్రకృతిలో నడవడం, ప్రకృతితో మమేకమై తిరగడం, చెట్లు నాటడం, ఆ చెట్లకు పండిన ఆకులో, కూరలో, అలములో, పండ్లో తినడం. ఇటువంటి ఒక సహజమైన జీవన శైలికి దూరంగా వచ్చేసి కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, టీవీల ముందు గడిపేస్తూ ప్రకృతికి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా పారిపోతున్నాం. ఈ ప్రకృతికి దూరంగా పారిపోయిన కొద్దీ మనకు సుఖం పెరుగుతోంది. అదే సమయంలో కృత్రిమత్వం పెరుగుతుందనమాట. అంటే సహజత్వం పోతుంది. సౌకర్యం వస్తుంది, సహజత్వం పోతుంది. కానీ మనకు కావాల్సిందేంటంటే, సౌకర్యం కంటే కూడా సహజత్వం ముఖ్యమనేది ఇక్కడ ఈయన ఉద్దేశ్యం. దానికి మనకి కావాల్సిందేంటంటే మెటీరియలిస్టిక్ థింకింగ్, మెటీరియలిస్టిక్ లైఫ్ సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలనమాట. వస్తువుల మీద, పదార్థాల మీద ఆధారపడకూడదు అని చెప్తే అది సాధ్యం కాదు కాబట్టి, పదార్థాల మీద ఎంత తక్కువగా ఆధారపడితే, పదార్థానికి మనం ఎంత దూరంగా రాగలిగితే యదార్థానికి అంత దగ్గరగా వెళ్ళగలుగుతామనమాట. అంతే కాకుండా నేను ఇలాగే ఉంటాను అనే ఆయన మొండితనం ఈ మాటల్లో కనిపిస్తుంది. ఈ కొటేషన్ చెప్పిన స్టీవ్ మెక్‌క్వీన్ రిజిడ్‌గా అంటే తను నమ్మిన దాన్ని 100% అమలు చేసే వ్యక్తి అన్నమాట. చాలామందికి నగరం ఒక పింజర ఆహ్, పంజరంలా అనిపిస్తుంది. ఆ పంజరం నుంచి బయటపడి గాలి పీల్చుకోవడమే అసలైన బతుకు. ఇక్కడ పక్షి మనకు మంచి ఉదాహరణ. పక్షి ఒక పంజరంలో ఉంటే చాలా లాభాలుంటాయి. ఇది అండర్‌లైన్ చేసుకోవాల్సిన విషయం. పక్షి పంజరంలో ఉంటే చాలా లాభాలుంటాయి పక్షికి గూడా. ఎందుకు అంటే సమయానికి ధాన్యం దొరుకుతుంది. గింజలు దొరుకుతాయి. తినేసేయొచ్చు. అలాగే పంజరంలో ఉంటుంది కాబట్టి ఇంకో పెద్ద పక్షి గాని, ఇంకో జంతువు గాని, ఏ కుక్కో, పిల్లో వచ్చి తినేస్తదనే భయం గూడా ఆ పిట్టకో, రామచిలుకకో దేనికి ఉండదు. ఎందుకంటే పక్షి పంజరంలో ఉంటే మనిషి జాగ్రత్త చేస్తాడు కాబట్టి, ఆ పంజరంలోకి ఎవరు రారు. ఏది రాదు. దానికి ప్రాణానికి ప్రమాదం లేదు. అలాగే పక్షి పంజరంలో ఉన్నప్పుడు ప్రాణానికి భద్రత ఉంది. ఆహారం సమయానికొస్తుంది. ఒక పక్షికి ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ మీరు ఒక 6 నెలల పాటు ఒక పక్షిని పంజరంలో ఉంచి, 6 నెలల తర్వాత డోర్ తెరిస్తే, అది వెంటనే చేసే పనేంటంటే అందులోంచి ఎగిరి గాల్లోకెళ్ళిపోతుంది ఆకాశంలోకి. ఎందుకలా చేస్తుంది అంటే, పక్షికి ప్రాణాలు కాపాడుకోవడం, సమయానికి తినడం ఈ రెండిటికంటే కూడా స్వేచ్ఛ ముఖ్యం. మనిషి కూడా అలా నగరం అనే పంజరంలోంచి బయటపడాలి. మంచి ఏజ్‌లో ఉన్నప్పుడు, జాబ్ చేయాల్సున్నప్పుడు, లేదంటే బిజినెస్ చేయాల్సున్నప్పుడు, ఆ డబ్బు సంపాదనలో నిమగ్నమైనప్పుడు, ఒక 20 ఏళ్ళో, 25 ఏళ్ళో సిటీలో తప్పనిసరిగా గడిపేసినా కూడా, నేను చెప్పిన ఉదాహరణలో పంజరం డోర్ తెరవగానే పక్షి ఎగిరిపోయినట్టుగా, ఈ నగరాల్లోంచి, మహానగరాల్లోంచి సాధ్యమైనంత త్వరగా మనిషి వయసు పెరిగే కొద్దీ, ఈ నగరంలోంచి బయటికి వెళ్ళి, ప్రకృతికి దగ్గరగా అడవికో, ఊరికో, ఒక నదికో సముద్రానికో ఎక్కడో ఒక దగ్గర అత్యంత తక్కువ జనసాంద్రత ఉండి, అత్యంత ఎక్కువ ప్రశాంతత ఉండి, చుట్టూ పచ్చదనం ఉండి, ఒక డిజ నివ్ స్వచ్ఛమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, నీరు, వెలుతురు ఇవన్నీ ఉండే చోట కనీసం జీవితం చివరి పావు శాతం, చివరి 20 ఏళ్ళో, 10 ఏళ్ళో, 15 ఏళ్ళో గడిపే ప్రయత్నమైనా తప్పకుండా అందరము చేయాల్సిన అవసరమైతే ఉందన్నమాట. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తున్నా చివరకు మనిషికి కావాల్సింది
ప్రశాంతమైన నిద్ర మరియు స్వేచ్ఛాయుత వాతావరణం. ప్రశాంతమైన నిద్ర, స్వేచ్ఛాయుత వాతావరణం కావాలి అంటే, మనం ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి. అది నగరాలు, మహానగరాల్లో కాకుండా ప్రకృతి బాగా ప్రకృతి పుష్కలంగా, ప్రకృతి స్వచ్ఛంగా శోభించే ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. అటువంటివి వెతుక్కొని అక్కడికి వెళ్ళడం అనేది ఒక మార్గం. అలా వెళ్ళలేకపోయినా సరే, మనం మానసికంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం సిటీలో కూడా చేయవచ్చు. కానీ అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, తప్పనిసరి అయినంత కాలం సిటీలో ఉన్నా కూడా నగరాల్లో, ఒకసారి ఆ అవసరం తీరిపోయిన తర్వాత ఇక్కడుండే సుఖాలు, సౌకర్యాలు, ఆధునిక వసతులు వీటికి బానిసలవ్వకుండా ప్రకృతిలో స్వచ్ఛమైన వాతావరణంలోకి తిరిగి వెళ్ళడం అనేది ఖచ్చితంగా అందరూ ఆలోచించాల్సిన విషయం. అలా వెళ్ళాలా? వెళ్ళొద్దా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి. థాంక్ యూ.